మష్రూమ్ పకోడీ చేసుకుందాం. కూర ఇలా వలుచుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని కడిగేసుకుంటే శుభ్రంగా పౌలు తీసుకుని ధనియాపిండి 2 చెంచాలు, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను సాల్ట్. మొత్తం మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్లు వాటర్ వేసుకోండి. ముక్కలకి కోట్ అయ్యేలాగా కలుపుకోండి. మిక్స్ చేసుకున్నాక ఈ మష్రూమ్స్ ఇందులో వేసుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపి ఉంచుకోవాలి. జీడిపప్పు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. పైన వేసుకుంటే కరివేపాకు. మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్గా ఉంటుంది. బయట వాతావరణం వర్షం వచ్చేలా ఉంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.